Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. అనే పేరుతోనే ఒక బుక్ తీసుకురావడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్ కదా. దానికోసం మీరు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళొచ్చారు, థాయిలాండ్ దాకా వెళ్ళొచ్చారు. పిల్లల కోసం ప్రపంచం అంతా ఏకమైపోయింది. చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. అంటే అందులో పిల్లలు అందరు 8 ఏళ్ల పిల్లాడి నుంచి ఉన్నారు కదా. సో అంతమంది పిల్లలు ప్రతి ఒక్క క్షణం ఒక యుగం అంటారు. లోపల వాళ్ళు ఎలా ఎదురు చూస్తారో బయట ఉన్న మనం కూడా ఎదురు చూసాం. ఎలా అనిపించింది మీరు ఆ గుహని చూసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చూసినప్పుడు? చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఆ ప్రయాణం మాత్రం లైఫ్ లో సింగరేణికి సంబంధించి అక్కడ మన నల్ల బంగారం అనగానే బొగ్గే గుర్తొస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి భాష, వ్యవహారాలు అనేది కూడా ఈ వారసత్వపు ఉద్యోగపు జీవో వచ్చిన తర్వాత ఎవరైతే పిల్లలు జాబ్ చేస్తున్నారో అమ్మాయిలు, మేక బతుకు అనేటువంటి మళ్ళీ ఒక బుక్ని కూడా మీరు తీసుకురావడం, అంటే అందులో కూడా అనువాదం ఒక ట్రాన్స్లేట్ చేసి తీసుకొచ్చారు. ఈ థాట్ ఎందుకు వచ్చింది? ఒక్కసారి నజీబుని చదివితే చావు అంచుల వరకు వెళ్ళొచ్చి మనం మాట్లాడుకున్న ఈ 4 బుక్స్ అన్నీ ఒక ఎత్తు, మనం మాట్లాడుకోపోయే 2 బుక్స్ ఒక ఎత్తు, అంతేనా? మీరు అలాగే ఫీల్ అయ్యారా? తెలుగులో రిలీజ్ చేస్తే వాటి సేల్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి, కష్టపడాల్సి వస్తుంది. దీని బదులు మేము ఇంగ్లీష్లో రిలీజ్ చేసుకుంటే అయిపోయేది అనే భావన, ఆ మాట నేను విన్నాను. మీకు కూడా అదే అనిపించేదా, తెలుగు ఎందుకు అనేది? నాకు అనిపించింది. స్టార్టింగ్ లిప్తకాలము వచ్చినప్పుడు నాకు ఇంతమంది విమెన్ రైటర్స్ని చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా మీకు ఒక వివక్ష అనేది కనిపించిందా? మెన్కు ఉన్నటువంటి ఫ్రీ హ్యాండో, లేకపోతే వాళ్ళకి అంత క్రియేటివ్ మైండ్ లేదనో, లేదు పబ్లిషింగ్ దాకా వెళ్ళినప్పుడు ఇవి అమ్ముడుపోతాయా అనేది ఒక ఫీలో, అలాంటిది ఏమైనా ఫేస్ చేశారా? చూస్తూనే ఉంటాం కదా, అమ్మాయిలు అనేసరికి చాలా రకాల సభల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ రకరకాల. ఫస్ట్ అది స్టార్ట్ అయ్యేది ఇంటి దగ్గర నుంచే. నిజంగా చెప్తున్నా కదా, ఈ మాట కూడా నేను నా ఫ్రెండ్. ఇప్పుడు ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్నటువంటి సమాజాన్ని చూస్తే వాళ్ళన్నా లైఫ్ ఎండ్ చేసుకున్నారు, లేకపోతే ఇంకొకరి లైఫ్ అయినా తీసేస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు అసలు? పొద్దున్న లెగిస్తే న్యూస్ పేపర్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను అనువాదకురాలిగా, రచయిత్రిగా, సంపాదకురాలిగా చిన్న చిన్న విషయాలే, జీవనానికి సంబంధించి, జీవన వ్యవహారాలకి సంబంధించి, ప్రయాణానికి సంబంధించి మనం మాట్లాడుకునే భాషలో, సరళమైన సామాన్యమైనటువంటి భాషల్లో పుస్తకాలని తీసుకొస్తుంటారు. తను లైఫ్ సైన్సెస్ చదివారు, లైబ్రరీ సైన్స్ కూడా చదివారు. జీవితాన్ని మాత్రం చక్కగా ఆవిష్కరించి మన కళ్ళ ముందు ఉంచేలా పుస్తకాల్ని మాత్రం ప్రతి ఏటా తీసుకొస్తూనే ఉన్నారు. మనతో పాటుగా ఉన్నారు స్వర్ణ కిలారి. హలో అండి స్వర్ణ గారు, నమస్తే. నమస్తే అండి. సో ఫస్ట్ నేను మీ గురించి విన్నప్పుడు కొనతన్ దిలీప్ గారి వైఫ్, అలా ఆ తర్వాత మెల్లిమెల్లిగా వెన్ ఐ వాజ్ హియరింగ్ అబౌట్ యూ, బుక్స్ తీసుకొస్తున్నారు. అవి కూడా ఏంటి, నేను వెరీ ఫస్ట్ బుక్ చూసింది ఏంటి అంటే 13 అనే ఒక బుక్ తీసుకొచ్చారు. చాలామందికి తెలిసి ఉంటుంది. అందులో మర్చిపోలేనటువంటి ఒక సంఘటన, థాయిలాండ్లో ఒక కొండ గుహలో 13 మంది ఫుట్బాల్ టీం ఆల్మోస్ట్ 15 రోజుల పాటు తిండి నిద్ర లేకుండా, నీళ్లు ఆహారం లేకుండా ఉన్నారు. అది మొత్తం ప్రపంచాన్నంతా కుదిపేసింది. ఆ తర్వాత అది దాని మీద డాక్యుమెంట్లు వచ్చాయి, సినిమాలు వచ్చాయి, అన్నీ వచ్చినప్పటికీ తను రాసినటువంటి ఒక బుక్ మాత్రం యాక్చువల్గా దాని యొక్క సాహసం అని అంటారు కదా, ప్రపంచం అంతా చూసింది. ఎవ్రీవన్ వాజ్ టాకింగ్ అబౌట్ దెమ్. ఆ టైంలో అసలు వాళ్ళని ఎలా రెస్క్యూ చేసి తీసుకొస్తారు, ఇవన్నీ అనుకున్న తర్వాత బోల్డ్ డాక్యుమెంట్లు వచ్చాయి. 13 అనే ఒక సినిమా వచ్చింది. తర్వాత మీరు కూడా 13 అనే పేరుతోనే ఒక బుక్ తీసుకురావడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్ కదా. దానికోసం మీరు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళొచ్చారు, థాయిలాండ్ దాకా వెళ్ళొచ్చారు. అండ్ యాక్చువల్గా ఈ థాట్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది మీకు?
అంటే యాక్చువల్గా మీరందరూ కూడా చూసే ఉంటారు కదా టీవీల్లో. అప్పుడు ఆ పిల్లలు చిక్కుకుపోయినప్పుడు, ఆ ఫుట్బాల్ టీము ఆ 13 మంది చిక్కుకుపోయినప్పుడు డాక్యుమెంట్ ఎవ్రీడే చూసేవాళ్ళం అనమాట. మా ఫ్యామిలీ మొత్తం చూసేవాళ్ళం, పిల్లలు, నేను, దిలీప్ అందరం చూసేవాళ్ళం. చూసినప్పుడు అంటే ఒక బాబు పిల్లల కోసం ప్రపంచం అంతా ఏకమైపోయింది. ప్రపంచం అంతా, అన్ని దేశాల అధ్యక్షులు, రెస్క్యూ టీము, ఇంతమంది వచ్చి ఆ పిల్లల్ని కాపాడడం అనేది చాలా అంటే మాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అంటే అందులో పిల్లలు అందరు 8 ఏళ్ల పిల్లాడి నుంచి ఉన్నారు కదా. సో అంతమంది పిల్లలు అన్ని రోజులు ఎలా తట్టుకొని ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళు ఏం మెసేజ్ ఇచ్చారు, ఒక హోప్ కనిపించింది అనమాట. ఆ హోప్ని మేము పుస్తకం రూపంలో తీసుకొచ్చి ఇంకొంతమందికి, అంటే చూసే ఉంటారు అందరూ, బట్ అయినా సరే మళ్ళీ ఒకసారి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ తెలుగు పాఠకులకు పరిచయం చేయాలి అని చెప్పేసి హోప్ అండి, అంతే, హోప్ చూపించాలి అనుకున్నాము. సో అందుకని ఆ పుస్తకం తీసుకొని వచ్చాము. అందులోనూ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూసారు, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థించారు కూడా. అసలు యాక్చువల్గా ఆ పిల్లలు అనుకోకుండా వెళ్ళిపోయారు పాపం, ఒక షెల్టర్ కోసం వెళ్ళారు. అక్కడే అది కొండ గుహ ఏమైపోతుంది, ప్రతి ఒక్క క్షణం ఒక యుగం అంటారు. లోపల వాళ్ళు ఎలా ఎదురు చూస్తారో బయట ఉన్న మనం కూడా ఎదురు చూస్తాం. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు స్వయంగా వాళ్ళని కలుసుకున్నారు. ఎవరైతే వాళ్ళని రెస్క్యూ చేశారా, లేకుంటే ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో, ఎవరైతే ప్రేయర్స్ చేశారో వాళ్ళందరినీ కలుసుకున్నారు కదా. దట్ వాజ్ ఎమోషనల్ మూమెంట్. ఎలా అనిపించింది మీరు ఆ గుహని చూసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చూసినప్పుడు? చాలా ఎమోషనల్గా అనిపించింది. అంటే పిల్లల్ని కలవలేదండి, ఎందుకంటే అప్పటికి కూడా పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయారు. మేము కొంచెం లేట్గానే వెళ్ళాము. అసలు ఫస్ట్ వెళ్దాం అనుకున్నప్పుడు కరోనా వల్ల చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో మేము కొంచెం ఆలస్యంగానే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పిల్లల్ని కలవలేదు, కానీ వాళ్ళ గుడి ఉంది కదా, ఆ పిల్లలు చదువుకున్న స్కూల్కి వెళ్ళాము, గుడి చూసాము, అవన్నీ చూసాము. ప్రతి ప్లేస్, అంటే ఈ గుహలో ఇక్కడ దాక్కున్నారు, మొత్తం వెళ్ళలేకపోయాం ఎందుకంటే అంతవరకు క్లోజ్ చేశారనమాట. సో వెళ్ళినంత వరకు ఆ పిల్లలు నడిచిన దారి ఇదే కదా, సైకిల్స్ ఇక్కడ పెట్టుకున్నారు కదా, ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళారు వచ్చారు అని ఆ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం తీసుకున్నాము. బట్ చాలా ఎమోషనల్గా అనిపించింది. ఆ ప్రయాణం మాత్రం లైఫ్లో మేము మర్చిపోలేనటువంటి ప్రయాణం అది. సో నేను వ్యూయర్స్కి ఒకటి చెప్పాలి. యాక్చువల్గా మనం ఈ 13 బుక్ గురించి మాట్లాడుకున్నాం కదా. నేను సామాన్యమైన సరళమైన భాష, రోజు మనం మాట్లాడుకునేటువంటి భాష అంటే తెలంగాణ మాండలికం అంటారు కొంతమంది భాష అంటారు, కానీ మన వ్యవహారికంలో తెలంగాణలో మాట్లాడుకునేటువంటి వచ్చినటువంటి బుక్స్ చాలా 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 తక్కువ ఉన్నాయి. అందులో మీరు తీసుకొచ్చిన బుక్ ఇదొక ప్రయత్నం అంటే అదొక ప్రయోగం అనాలా? ఏంటి అసలు మీరు చేసింది? మీరు నల్ల బంగారం గురించి అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో నల్ల బంగారం అనే బుక్ అది సింగరేణికి సంబంధించి, అక్కడ మన నల్ల బంగారం అనగానే బొగ్గే గుర్తు వస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి భాష వ్యవహారాలు అనేవి కూడా. అవును, యాక్చువల్గా నల్ల బంగారం పుస్తకం నేపథ్యం ఏంటంటే, నేను సింగరేణి కాలరీస్లోనే పుట్టి పెరిగాను. మా నాన్నగారు సింగరేణి కార్మికుడు. సో అయితే అప్పుడు నేను చూసినటువంటి సంఘటనలు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మేము పెరిగిన వాతావరణం, అదంతా నా మైండ్లో ఉండిపోయింది. చాలా వరకు చాలా విషయాలు మర్చిపోతాం కదా. ఈవెన్ నేను కూడా 10 రోజుల క్రితం జరిగింది కూడా మర్చిపోతాను, కానీ ఈ 25 ఏళ్ల క్రితం జరిగినవి మాత్రం ఏదీ మర్చిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఊరు లేదు, అందులో గుడి లేదు, అందులో స్కూల్ లేదు, అందులో శ్మశానం కూడా లేదు. అంటే మట్టి దిబ్బలు, బొగ్గు దిబ్బలు అయిపోయినాయి అన్నమాట. అంతా ఊరంతా తుడిచిపెట్టుకుపోయింది. ఒక మట్టి బొగ్గు దిబ్బల్లాగా ఉన్నటువంటి ఆ ప్లేస్ గుర్తొచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది అన్నమాట నాకు. సో వాటిని ఎలాగైనా డాక్యుమెంట్ చేయాలి, ఎలా చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు కథల రూపంలో రాస్తే బాగుంటుంది అని నాకు గుర్తున్నప్పటి నుంచి, నాకు 8-10 ఏళ్ల వయసు, ఇంకా చిన్నప్పటి నుంచి గుర్తున్నవే, నేను పుట్టిన తర్వాత నా పేరు నాకు నచ్చలేదన్న కథతో మొదలుపెట్టి, మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళి వర్షం వల్ల చిక్కుకొని లేటుగా వచ్చినప్పుడు ఆయన కోసం నేను మా చెల్లి ఎదురు చూసినటువంటి కథ మొదలుపెట్టి, ఆ తర్వాత ఆడపిల్లలకి వారసత్వపు ఉద్యోగాలు అని చెప్పేసి చాలా ఫైట్ చేశారు మా నాన్నగారు ఉన్నప్పుడు. మా నాన్నగారు విఆర్ఎస్ తీసుకున్నప్పుడు మా ఇద్దరికి ఉద్యోగం లేదు, ఇవ్వడానికి ఛాన్స్ లేదు. సో అప్పుడు అనిపించింది నాకు, అరే ఎందుకు అబ్బాయిలకి ఇస్తున్నారు, అమ్మాయిలకి ఎందుకు వారసత్వపు ఉద్యోగాలు లేవు అన్నప్పటి నుంచి, అప్పుడు ఆలోచన నుంచి అందులో నుంచి పుట్టుకొచ్చిన ఒక కథ నల్ల బంగారం అనే కథ అనమాట. దానికోసం నేను గోదావరికని వెళ్ళి అమ్మాయిల్ని ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఓపెన్ కాస్ట్లో జాబ్ చేస్తున్నటువంటి, ఈ వారసత్వపు ఉద్యోగపు జీవో వచ్చిన తర్వాత ఎవరైతే పిల్లలు జాబ్ చేస్తున్నారో అమ్మాయిలు,
వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అందులో నుంచి నల్లబంగారం కథ అనేది రాశాను. ఇంకా అమ్మ చనిపోయినప్పుడు, అమ్మ క్యాన్సర్తో చనిపోయినప్పుడు జీవగర్ర పుల్ల అని, అంటే ఒక మంత్రదండం ఉంటే అమ్మ బతికొచ్చేది కదా అనేటటువంటి ఆ ఎమోషనల్ దానిలో నుంచి జీవగర్ర అమ్మ గురించి ఒక కథ రాశాను. సో స్కూల్ ప్రేమలు అందరికీ ఎంత వయసు వచ్చినా ఏ తరంలో అయినా అందరికీ స్కూల్ ప్రేమలు ఉంటాయి కదా. సో ఆ ప్రేమల గురించి ఒక కథ రాశాను. సో ఇలా స్నేహం గురించి ఒక కథ రాశాను. సో అన్ని కథల్ని నల్ల బంగారం కథల రూపంలో తీసుకొచ్చాను అనమాట. సో నల్ల బంగారంలో ఉంది మీరు స్వయంగా ఎక్స్పీరియన్స్ అయినవి రాయడం మాత్రమే కాదు, మన కొలోకియల్ లాంగ్వేజ్ అంటారు, మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఎలా మాట్లాడుకుంటున్నాం, అందులో కొన్ని సామెతలు ఉంటాయి, కొన్ని కనుమరుగైపోయినటువంటి కొన్ని పదాలు అనేవి కూడా ఉంటాయి. వాటిని వెలికి తీసి, ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ అంటాం కానీ మొత్తం అంతా తెలంగాణనే భాషనే మాట్లాడట్లేదు. ప్రతి చోట అది డిఫరెన్స్ ఉంటుంది, ప్రతి చోట ఒక యాస ఉంటుంది, సరికొత్త పదాలు అనేవి ఉంటాయి. వాటన్నిటిని మళ్ళీ వెతుక్కొని అన్నిటినీ కలిపి తీసుకొచ్చి ఈ నల్ల బంగారంలో పెట్టడం అనేది అదొక టాస్క్ కదా. ఇష్టంగా చేశాను నేను. మీరు అన్నట్టే 50 కిలోమీటర్లకి కూడా భాష మారిపోతుంటుంది. అంటే కరీంనగర్లో ఒక భాష మాట్లాడతారు, ఖమ్మంలో ఒక భాష మాట్లాడతారు, వరంగల్లో ఒక భాష మాట్లాడతారు, మహబూబ్ నగర్లో ఒక భాష మాట్లాడతారు. సో ఇన్ని రకాల ప్లేసెస్లో తెలంగాణ అయినప్పటికి కూడా ప్రతి 50 కిలోమీటర్లకి మారిపోతూ ఉంటుంది, పదాలు మారుతాయి, వాళ్ళ చిన్న చిన్న ఆచారాలు కూడా తేడా ఉంటాయి అన్నమాట. సో అలా అన్ని నేను రాసిన దాంట్లో అయితే పర్టికులర్గా ఇది అని నేను చెప్పలేను. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది సింగరేణి కాలరీస్ ఏరియా కాబట్టి అక్కడ అందరూ ఉండేవాళ్ళు, నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల అందరూ అన్ని జిల్లాల వాళ్ళు. ఈవెన్ అమలాపురం నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కూడా నాకు ఉన్నారనమాట. విజయవాడ, కృష్ణా, గుంటూరు, తర్వాత రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ నా చుట్టుపక్కల నేను చూశాను వాళ్ళ జీవితాలని. సో అందుకనే భాష అనేది అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట అందులో. సో అలా తీసుకొచ్చినటువంటిది ఇది అనమాట. సో ఇప్పుడు మనం స్వర్ణ గారు రాసిన బుక్స్ గురించే ఫస్ట్ మాట్లాడుకుందాం, తర్వాత స్వర్ణ గారి గురించి మాట్లాడదాం. మనం థర్డ్ బుక్ నేను మాట్లాడబోతోంది మేక బతుకు. గోట్ లైఫ్ అనగానే టక్కున గుర్తొస్తుంది కదా. సో పృథ్వీ యాక్ట్ చేసినటువంటి సినిమా గోట్ లైఫ్ అనేది గుర్తొస్తుంది. గోట్ లైఫ్ని కూడా చూశారు, చూసినప్పటికి కూడా మేక బతుకు అనేటువంటి మళ్ళీ ఒక బుక్ని కూడా మీరు తీసుకురావడం, అంటే అందులో కూడా అనువాదం ఒక ట్రాన్స్లేట్ చేసి తీసుకొచ్చారు. ఈ థాట్ ఎందుకు వచ్చింది? మేక బతుకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గోట్ లైఫ్ అని ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆ సినిమాని ఏదో ఇంటర్నెట్లో ఏదో వెతుకుతున్నప్పుడు ఆ గోట్ లైఫ్ సినిమా గురించి చూసాను న్యూస్. చూసిన తర్వాత సినిమా చూద్దాం అనుకునే లోపల నాకు పుస్తకం కనిపించింది. పుస్తకం ఆర్డర్ పెట్టేసుకున్నాను, కానీ పుస్తకం చదవలేదు. జనరల్గా పుస్తకం చదివేశాక ఇంకా సినిమా చూడాలని ఇంట్రెస్ట్ పోతుంది అని అంటారు కదా. సరే అని చెప్పి నేను పుస్తకం చదవలేదు అసలు. ఫస్ట్ సినిమా చూసి వచ్చాను. సినిమా అమేజింగ్ అనిపించింది, చాలా నచ్చింది నాకు. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ పుస్తకం తీసి చదివాను, ఇది ఇంకా నచ్చింది. సో అప్పుడు వచ్చింది థాట్, అరే దీన్ని ఎందుకు ట్రాన్స్లేట్ చేయకూడదు అని. అయితే ఎందుకు దీన్ని నేను ట్రాన్స్లేట్ చేశాను, ఎందుకు వచ్చింది, సినిమా చూసినంత మాత్రాన అనువాదం చేయాలని నాకేం అనిపించలేదు. అందులో ఇది కూడా పుస్తకం కూడా చదివిన తర్వాత మీకు తెలిసే ఉంటుంది కదా, తెలంగాణ గల్ఫ్ వలస జీవుల వాళ్ళ వేదన తెలుసు మనకి. ఒక తెలంగాణలోనే కాకుండా అటు ఉత్తరాంధ్ర దగ్గర మొదలుపెట్టి కొన్ని ప్లేసెస్లో, రాయలసీమలో కొన్ని ప్లేసెస్లో కూడా చాలామంది గల్ఫ్ వెళ్ళినటువంటి ఈ వలస కార్మికులు ఏజెంట్ల చేతిలో మోసపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ యజమానుల చేతిలో ఎన్ని కష్టాలు పడ్డారో మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా అందులో ఉన్న ఈ మేక బతుకులో ఉన్నటువంటి నజీబ్ అనే అతను కూడా కేరళ నుంచి వెళ్ళాడనమాట. సో అతని జీవిత చరిత్ర ఆ పుస్తకము చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఈ మొత్తం చదివిన తర్వాత అతను ఎంత ఆ పాతాళం లోపలికి వెళ్ళిపోయినటువంటి కష్టాలు అనమాట, భయంకరమైన కష్టాలు. అసలు అవి చదువుతున్నా, మన సినిమా చూస్తున్నా మనకి ఇట్లా అయిపోద్ది అనమాట. సో అలాంటి కష్టాలు పడ్డ మనిషి బయటికి వస్తాడు, ఒక హోప్ అనమాట. ఇది కూడా హోప్, ఇందాక నేను మీకు 13లో చెప్పినటువంటి హోప్ ఇందులో కూడా ఉంటుంది అనమాట. సో చిన్న గీత పెద్ద గీత, మనం ఎప్పుడు చిన్న చిన్న వాటికే పెద్ద కష్టం వచ్చేసింది, అయ్యో నాకు ఇంకేముంది జీవితం అయిపోయింది అనేటటువంటి నెగటివ్ థాట్లోకి వెళ్తాం కదా. ఒక్కసారి నజీబుని చదివితే ఎంత పెద్ద కష్టమైనా అసలు ఇది కష్టమే కాదు అని అనిపిస్తుంది అనమాట. సో అది నేను పాఠకులకు పరిచయం చేయాలనుకున్నాను. గల్ఫ్ వెళ్తున్నటువంటి వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాగా అనమాట, కొంచెం జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు పేపర్స్ చూసుకోవడం కానివ్వండి, వెళ్ళిన తర్వాత అక్కడ యజమానుల దగ్గర నుంచి కొంచెం ఎలా బయటపడాలనో, లేకపోతే జాగ్రత్తలు తీసుకోవడానికి ఎలా ఉంటుంది అనే విషయం గురించి కూడా నేను ఆ ఉద్దేశంతో కూడా దాన్ని అనువాదం చేశాను అనమాట. మెయిన్ అయితే హోప్. నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డా బయటకు వచ్చి తన ఒక చోట అంటాడనమాట,
వేరే వాళ్ళ కష్టం చూసి అసలు నాది చాలా చిన్నది కదా అంటాడు. అసలు ఆ చిన్నది అని అతను అనడము నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత పెద్ద కష్టం పడి చావు అంచుల వరకు వెళ్ళొచ్చి ఇది నాది చిన్న కష్టం అని అతను అనుకుంటే అసలు మనమేంటి నథింగ్ కదా. అందుకని ఆ హోప్ పాఠకులకి మళ్ళోసారి నేను పరిచయం చేయాలని చెప్పి దీన్ని అనువాదం చేశాను. మీరు చెప్పినట్టుగా మనకి ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ అయింది, దానికి ఇమ్మీడియట్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము, ఒక ఎక్స్ట్రీమ్ థాట్స్ దాకా వెళ్ళిపోతున్నాము మనం. ఆ స్టేజ్ లో నిజంగా చదవాల్సినటువంటి బుక్ ఇది, చూడాల్సినటువంటి సినిమా. సో సినిమాకి చూసిన తర్వాత ఎవ్రీవన్ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆయనకి ఈసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వస్తుంది ఇలాంటివన్నీ అనుకున్నాడు. సేమ్ మీరు బుక్ రాశారు, సినిమా చూసారు, యునో మీకు ఒరిజినల్ గా ఉన్నటువంటి ఇంగ్లీష్ నుంచి తీసుకున్నారు. సో ఇంగ్లీష్ నుంచి తీసుకున్న దీనికి ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా వస్తే బాగుండేది అనిపించింది ఆ సినిమాకి. అవును అనిపించింది. అండ్ పృథ్వీరాజ్ గురించి మీకు తెలుసు కదా, ఆయన చాలా సహజంగా ఆయన యాక్టింగ్ చాలా బాగుంటది. నేను ఒక పెద్ద ఫ్యాన్ ఆయనకి. సో వస్తే బాగుండేది అనిపించింది. సో మనం ఇంకొక 3 బుక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం లిప్తకాలపు స్వప్నం అనేటువంటి ఒక బుక్, అంటే నాకు తెలిసి ఇది మీరు వెరీ ఫస్ట్ ట్రాన్స్లేషన్ కదా. సో లిప్తకాలపు స్వప్నం అనేది అకాల మరణం చెందిన బాలమేధావి ఎడ్మండ్ థామస్ క్లింట్ జీవిత కథ. సో ఏ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ అది ఒరిజినల్ నేమ్. దానికి లిప్తకాలపు స్వప్నం ఎలా పెట్టారు? యాక్చువల్గా ట్రాన్స్లేషన్ అనగానే ఏ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ అంటే లిప్తకాలపు స్వప్నం, దీనికి కుదరట్లేదే. స్వప్నం అంటే కళ అనుకుంటాం, బ్యూటీ అంటే అందమో ఇంకోటో అనుకుంటాం. ఈ ఎంటైర్లీ డిఫరెంట్ టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? అంటే ఏ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ చదివినప్పుడు ఆ కథ ఏంటంటే మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఒక 7 ఏళ్ల అబ్బాయి 7 ఇయర్సే బతుకుతాడు, 25,000 బొమ్మలు వేస్తాడు, 2300 రోజులే బతుకుంటాడు. అంటే షార్ట్ పీరియడ్లో, అంత షార్ట్ పీరియడ్లో అసలు సాధ్యమేనా 25,000 బొమ్మలు వేయడం? అది కూడా చిన్నపిల్లాడు, 6 సంవత్సరాల 11 నెలలు అంతా బతుకుతాడు. సో అంత షార్ట్ పీరియడ్లో వాడు ఏదో పని చేయడం కోసం, తనకి ఏదో పురమాయించిన పని చేయడం కోసం భూమి మీదకి వచ్చి హఠాత్తుగా వెళ్ళిపోయాడు కదా. అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో చేశాడు కాబట్టి లిప్తకాలం అంటే కొద్ది టైంలోనే ఉన్నటువంటి ఒక ఇలా మనం కన్ను మూసి తెరిచే కన్ను రెప్పపాటు కన్ను మూసి తెరిచేలోపు అని అంటాం కదా. సో అందుకని ఆ టైటిల్ పెట్టుకున్నాం అనమాట. అది డ్రీమే కదా అది. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఆ టైటిల్ పెట్టాము. సో ఇప్పుడు ఆల్రెడీ దీన్ని 2 భాషల్లో వచ్చింది, అవును కదా. ఫస్ట్ మలయాళంలో వచ్చింది, మలయాళము, ఇంగ్లీష్ వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగులో వచ్చారు. అసలు డైరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు, మలయాళం నుంచి రాలేదు, మలయాళం నుంచి ఇంగ్లీష్కి వెళ్ళి ఇంగ్లీష్ నుంచి ఇక్కడికి వచ్చింది. ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఒక భయం అనేది ఉంటుంది, ఒరిజినాలిటీ దెబ్బతినకూడదు. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన తెలంగాణలోనే డిఫరెంట్ మాండలికాలో లేకుండా వ్యవహారాల్లో ఉన్నట్టు ఆచారాలు సంప్రదాయాలు వేరుంటాయి. అందులోనూ మీరు చెప్పినటువంటి మలయాళం, కేరళకి సంబంధించి చూస్తే ఎంటైర్లీ డిఫరెంట్ అట్మాస్ఫియర్ అక్కడ కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ మనం ఇక్కడ మన వాళ్ళకి పరిచయం చేయాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి జీవితాలు కావచ్చు, సొసైటీని కావచ్చు పరిచయం చేయడం అనేది ఈజీ కాదు. అంత ఈజీగా అడాప్టబిలిటీ అంటాం కదా, అడాప్ట్ చేసుకోలేం కదా. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు వాటన్నిటిని రిఫ్లెక్ట్ చేయాలి అంటే ఎక్కడా దాన్ని దెబ్బతీయకుండా చూడాలి. ఆ ఒరిజినాలిటీ మిస్ అవ్వద్దు, ఆ ఎసెన్స్ పోకుండా ఉండాలి. టఫ్ అనిపిస్తుంది అది? టఫ్ ఏం కాదు, కానీ చెప్పాను కదా నేను ఏది చేసినా కొంచెం ఇష్టంగా చేస్తాను, ఇష్టం ఉంటేనే చేస్తాను, లేకపోతే చేయను. అయితే మీరు అన్నట్టు ఇది మలయాళం నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చిన పుస్తకం కాదు. మలయాళం ఈజ్ డిఫరెంట్. అది యాక్చువల్గా ఎవరో చేశారు, మళ్ళీ నచ్చలేదని చెప్పాక మళ్ళీ ఇంకెవరో చేద్దాం అనుకున్నారని విన్నా నేను. మళ్ళీ తర్వాత ఏమైందో తెలియదు. ఇది ఇంగ్లీష్ నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ పుస్తకమే. అయితే ఇందులో నాకు పెద్ద ఛాలెంజెస్ ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో రాసిన అమ్మాయి ఎవరైతే ఉందో అమ్ము నాయర్ అని మలయాళీ అమ్మాయి ఇంగ్లీష్లో రాసింది. ఆ అమ్మాయి ఈ బాబు క్లింట్ ఉన్నాడు కదా, ఈ అబ్బాయికి ఫ్రెండ్ అనమాట. అంటే ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ అనమాట. సో ఆ అమ్మాయి చాలా బాగా రాసింది ఇంగ్లీష్, చాలా అద్భుతంగా ఉంటుంది పుస్తకం. తర్వాత నేనేం చేశానంటే జస్ట్ ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్ పుస్తకాన్ని పెట్టుకుని తెలుగు చేయడమే కాకుండా నేను ఆ ప్లేసెస్ని చూసాను. ప్రతి ప్లేస్ని కేరళ వెళ్ళాము. కేరళ వెళ్ళి ప్రతి ప్లేస్ని, ఆ అబ్బాయి చదివిన స్కూలు, ఆ అబ్బాయి ఉన్న ఇల్లు, ప్రజెంట్ ఉన్న ఇల్లు అన్నీ చూసి వాళ్ళ అమ్మగారితో నేను సుదీర్ఘమైనటువంటి సంభాషణ చాలాసేపు ఆవిడతో స్పెండ్ చేసి, ఒక హాఫ్ డే ఆవిడతో స్పెండ్ చేసి, మళ్ళీ అన్ని పుస్తకంలో ఉన్న విషయాలైనా కూడా మళ్ళీ ఆవిడ నోటి నుంచి స్వయంగా విని
కొంత దాని మీద నేను వర్క్ చేసిన తర్వాత ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాను అనమాట. సో అక్కడ పరిస్థితులు, అక్కడ కాలం అంటే నేను ప్రతి చోటికి వెళ్ళగానే ఇక్కడ క్లింట్ సైకిల్ తొక్కేవాడు, ఇక్కడ క్లింట్ కూర్చుని బొమ్మలు వేసేవాడు, ఇక్కడ చాక్లెట్లు వాళ్ళ అమ్మ చాక్లెట్స్ ఏవో కొనిచ్చేది, ఇవన్నీ నేను ఆ ప్లేసెస్ అన్ని చూసి వచ్చాను అనమాట. రావడం వల్ల నాకు మీరు అన్నట్టుగా నాకు పెద్ద సమస్యలు ఏమీ ఎదురవ్వలేదు. కాకుంటే ప్రతి దాన్ని మాత్రం ఎక్స్పీరియన్స్ చేశారు, అంటే ట్రాన్స్లేట్ చేస్తే సరిపోతుంది అనేది కాదు. లేదు లేదు లేదు, అలా ఎప్పుడూ చేయలేదు. నేను ఏది చేసినా, ఈవెన్ నల్ల బంగారం కథలు రాసినా, నేను అక్కడ పుట్టి పెరిగినప్పటికీ అయినా కూడా నాకు తెలియని విషయాల కోసం నేను చాలా రీసెర్చ్ చేశాను. నేను కొంతమంది వ్యక్తుల్ని కలిశాను, ఇంటర్వ్యూస్ చేశాను. అనువాదమైన నా సొంత కథలైనా సరే కొంత ప్రయర్ వర్క్ నేను చేస్తాను, బ్లైండ్గా నేను చేసేయను. సో ఇప్పుడు మనం చూసిన దాంట్లో 13 థాయిలాండ్ కోసం వెళ్ళారు, ఆ తర్వాత క్లింట్ కోసం మలయాళం, ఇక్కడ కేరళ దాకా కూడా వెళ్ళొచ్చారు. కేరళ 2 సార్లు వెళ్ళొచ్చాను దీనికోసం. బట్ ఈ దీనికోసం మేక బతుకు కోసం వెళ్ళారా మీరు? మేక బతుకు కోసం ఏం వెళ్ళలేదు. యాక్చువల్గా నజీబ్ దొరుకుతారేమో అని చూసాము, బట్ ఆయన మళ్ళీ గల్ఫ్లోనే మళ్ళీ ఇంకొక జాబ్ వెతుక్కొని అక్కడ జాబ్ చేస్తున్నారనే విషయం తెలిసిందనమాట. హ్యాపీ ఎండింగ్ అది. ఆయన మళ్ళీ ఇంకొక ఏజెంట్ ద్వారా వెళ్ళి మంచిగా బాగానే సెటిల్ అయ్యారనమాట. ఓకే, ఉండుంటే ఆయన్ని కలిసేదాన్ని. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 4 బుక్స్ అన్నీ ఒక ఎత్తు, మనం మాట్లాడుకోపోయే 2 బుక్స్ ఒక ఎత్తు, అంతేనా? మీరు అలాగే ఫీల్ అయ్యారా? డెఫినెట్గా. సో యాక్చువల్గా ఇలా నేను ఈ 4 = 2 అని చెప్పడానికి ఒక రీజన్ ఏంటంటే, ఇవన్నీ కూడా ఇందులో 2 బుక్స్ అనువాదానికి సంబంధించి ఉంటే, 2 బుక్స్ స్వర్ణ గారే డైరెక్ట్గా రాశారు. ఇంకా ఈ 2 బుక్స్ గురించి మాట్లాడుకుంటే, ఇంతియానం స్త్రీల యాత్రా కథనాలు అని పెట్టింది. యాక్చువల్గా సంపాదకురాలుగా స్వర్ణ గారు ఉన్నారు. ఫస్ట్ ఇంతియానం 1లోనేమో ఆల్మోస్ట్ 45 మంది ఉమెన్ రైటర్స్ ఉన్నారు. ఇంతియానం 2లో 55 మంది ఉమెన్ రైటర్స్ ఉన్నారు. అది కూడా ఉమెన్ రైటర్స్ కాదు, సింపుల్ గా ఉమెన్ ట్రావెలర్స్. సో ట్రావెలర్స్ రాసినటువంటి ట్రావెలో కూడా కాదు, మళ్ళీ అది అందులో కూడా వాళ్ళ లైఫ్ ఉంది. అవును, నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ బుక్స్ నేను చదివాను కాబట్టి చెప్తున్నాను, రాశారు కూడా అందులో కాబట్టి. అఫ్ కోర్స్ ఇంతియానం 2.0లో ఒక ఆర్టికల్ నాది కూడా ఉంది. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క నేపథ్యం ఉంది. ఒక్కొక్కరు, అందరూ మళ్ళీ రైటర్స్ కాదు, వాళ్ళకి నేపథ్యం, ఫ్యామిలీ నేపథ్యం ఉంది, సామాజిక నేపథ్యం ఉంది. చాలా వరకు వాళ్ళు హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. ఇంతమందిని కలిపి అందరినీ ఒకే చోటుకు తీసుకొచ్చి వాళ్ళతో ఈ బుక్ తీసుకురావాలి, అది కూడా ట్రావెల్కి సంబంధించి. ఆలోచన ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే, ఇందాక నేను 13 బుక్ గురించి మాట్లాడుకున్నాం కదా. మేము 13 బుక్ కోసమని చియాంగ్ రాయ్ నార్త్ వెళ్ళామన్నమాట, థాయిలాండ్. చియాంగ్ రాయ్ అనే ప్లేస్ నుంచి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ట్రావెల్ నుంచి రాగానే మనం అదే దాంట్లో ఉంటాం కదా, వెంటనే శివ్యానాథ్ అని మీరు చూసే ఉంటారు, ఆ అమ్మాయి ఇన్స్టాలో ఉంటుంది. శివ్యానాథ్ అని ఆ అమ్మాయి పుస్తకం ఒకటి, ది షూటింగ్ స్టార్ అనే బుక్ ఒకటి తెప్పించుకున్నాను అనమాట. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు, పూర్తిగా కూడా చదవాలా అప్పుడు, నేను ఆల్మోస్ట్ ఒక 75% కంప్లీట్ చేయగా నాకు వెంటనే వచ్చింది, అరే ఈ అమ్మాయి, ఇంత చిన్న అమ్మాయి ట్రావెల్ కోసం చేస్తున్న ఉద్యోగాన్ని, తనకున్న ఒక ఫ్లాట్ నమ్మేసుకొని ఆ డబ్బులన్నీ బ్యాంకులో వేసుకొని బ్యాక్ ప్యాక్ వేసుకొని ప్రపంచాన్ని చుట్టి రావడానికి వెళ్ళింది. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అరే ఇంత అద్భుతమైన పని చేస్తుంది కదా. అప్పుడు ఆ అమ్మాయి యాంగిల్ నాకు మైండ్లో తట్టింది. మన దగ్గర కూడా ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారు, మహిళలు చాలామంది ట్రావెల్ చేస్తున్నారు, మన తెలంగాణ కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి. సో వీళ్ళందరూ చేసినటువంటి అనుభవాల్ని ఒక పుస్తకంలాగా తీసుకొస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచన నుంచి గబగబా నాకు క్లోజ్ ఫ్రెండ్స్ 4గురికి చెప్పాను, అందరు చాలా బాగుంది ఐడియా అని అన్నారు. వెంటనే పని స్టార్ట్ చేసేసాను అనమాట. అయితే 45 మంది ఫస్ట్ నెంబర్ ఏం అనుకోలే అసలు. నేను మామూలుగా తెలిసిన వాళ్ళందరికీ సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టలేదు, వాట్సాప్లో పెట్టలేదు, ఫేస్బుక్లో పెట్టలేదు, జస్ట్ ఇలా నాకు తెలిసిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే పలానా వాళ్ళు రాస్తారు, పలానా వాళ్ళు ట్రావెల్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళ ద్వారా తెలుసుకుని ఒక ఫిగర్ వచ్చింది అంతే. దాన్ని ఏమి నేను ఇంత చేయాలి, లేకపోతే 40 మంది 50 మంది ఇలా ఏం అనుకోలేదు.
నేను అనుకున్న టైంకి 45 మంది ఇచ్చారు. సో అలా ఇంతియానం పార్ట్ 1 వచ్చింది అనమాట. సో అప్పుడు మిస్ అయిన వాళ్ళు, నేను కొంతమందిని మిస్ అయ్యాను. సో మిస్ అయిన వాళ్ళు కొంతమంది టైంకి ఇవ్వలేకపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది అని అడిగారు. ఫస్ట్ పార్ట్ 1 సభలోనే చాలా మంది పార్ట్ 2 కూడా రావాలి అని అడిగారు. సో అప్పుడు లేదు ఇమీడియట్ గా నాకు లేదు నిజానికి. సభలో మొదలైంది అది. తర్వాత కొంతమంది మధ్య మధ్యలో నన్ను కలుస్తున్నప్పుడు ఒక సభలో ఎక్కడికో వెళ్తే ఇంతియానం స్వర్ణ కదా మీరు అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే నన్ను ఇలా గుర్తుపడతారా అని. సో అట్లా దాని నుంచి ఇంతియానం పార్ట్ 2 తీసుకొచ్చాను అనమాట. సో ఇక్కడ కూడా నేను నంబర్ అనుకోలేదు. ఇక్కడ కూడా ఒక టైం పెట్టుకున్నాను. ఆ టైంకి ఇచ్చిన వాళ్ళందరూ 55 మంది అయ్యారు. అప్పుడు కరెక్ట్గా అప్పుడు అనిపించింది 100 మంది అయ్యారు కదా అనుకున్నాను అంతే. చాలా పార్ట్ 1 పార్ట్ 2 వచ్చాయి అనమాట. సో ఇంతియానం ఆ పేరు ఎలా పెట్టాలనిపించింది? మనం మామూలుగా ట్రావెల్ని యానం అని అంటాం కదా తెలుగులో, పడవయానం, విమానయానం. అలాగా దీన్ని అమ్మాయిలు చేసేది, మహిళలు చేసేది, స్త్రీలు చేసేది ఏంటి ఈ రొటీన్ పదం కాకుండా ఇంతి అనేది కొంచెం బాగున్నట్టు అనిపించింది, సౌండ్స్ గుడ్ అనుకున్నా అని. అప్పుడు ఇంతియానం పెట్టేశాను, మహిళలు చేస్తున్నట్టు. మీరన్న ఆ పర్సన్ అయినా ఇక్కడ 2 చోట్ల కూర్చొని ఉంది? లేదండి, నేను డిజైనర్కి చెప్పి నాకు ఇలా ఉండాలి, నేను ఆ అమ్మాయి ఎలా ఉండాలి చెప్పాను. చెప్పినప్పుడు ఒకటి మహి బెజవాడ చేశాడు, ఒకటేమో బంగారు బ్రహ్మం గారు చేశారు. సో 2 కవర్ పేజెస్ నేను చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఐడియా. సో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి ఇంకొక ఇష్యూ, ఇప్పుడు మనం మేక బతుకు చూసుకున్నాము, నల్ల బంగారం చూసుకున్నాము. ఈ రెండిట్లలో బ్యాక్ కనిపిస్తోంది. ఇంతియానం 1 and 2లో కూడా బ్యాకే కనిపిస్తోంది. సో వాళ్ళు ఎవరు మనల్ని డైరెక్ట్గా ఫేస్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. అండ్ మొత్తం కంప్లీట్గా ఒక సీనిక్ బ్యూటీ ఉంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. బట్ మనం మాత్రం వాళ్ళ వీపునే ఎందుకు చూస్తున్నాం? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఎదురుగా ఉన్న ఫోటో పెట్టాను అనుకోండి, పెడితే మీరు అడిగేవారే కాదు, ఈ ప్రశ్న వచ్చేది కాదు అసలు. అంటే మీకు ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది కదా. సో అదొక రీజను. అంటే మన ఫేస్లో ఎదురుగా ఉన్నప్పుడు కనిపించే భావాలు ఎవరికైనా అర్థమైపోతాయి. అలా కాకుండా పక్కకు తిరిగో వెనక్కి తిరిగో ఉంటే సంథింగ్ ఈజ్ దేర్ అనుకుంటారు కదా. సో ఆసక్తి కలిగించడం కోసము నాకు అలా ఫ్రంట్ కంటే వెనక నుంచి ఉన్నవి కొంచెం యూనిక్గా అనిపిస్తాయి. అంటే ఫ్రంట్వి కొంచెం రెగ్యులర్గా అనిపిస్తాయి, ఇలా వెనక నుంచి ఉన్నవి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి అని అనుకున్నా. బట్ పెద్ద రీజన్ ఏం లేదు, ఇంతే. నాకు మాత్రం ఒకటి అనిపిస్తుంది, చెప్పండి. వాళ్ళు అక్కడ ఇంతియానం కోసం అక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళు కదా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, వాళ్ళు అలా కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని చూసి మనం కూడా చేస్తున్నాం. ఇలా కూర్చున్నారు అంటే షీఈస్ ఎంజాయింగ్. అలా అక్కడ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మన వైపు చూస్తే మన మొహాలు ఏముంది అది ఎంజాయ్ చూస్తే. మీరు ఇప్పుడు అన్నారు కదా ఆ 2 ఫోటోలు కూడా చూస్తున్నప్పుడు చాలా మంది కవర్ పేజ్ బాగుంది అన్నారు. అంటే మనకి ఏమనిపిస్తుంది, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే బాగుండు అనిపిస్తుందా లేదా? సో నేను వెళ్ళి ఆ ప్లేస్లో కూర్చుంటే నేను కూడా చూడొచ్చు. అంటే మనకు ఒక థాట్ వస్తుంది, వెళ్ళాలి అనే ఆలోచన కూడా వస్తుంది. ఇంతియానం 1, 2కి అయితే చాలా మంది అన్నారు నన్ను, వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారు కదా, ప్లేస్ ఎంత బాగుంది, నిజంగా ఆ ప్లేస్ ఉందా, ఎక్కడుంది, నాకు వెళ్ళాలనిపిస్తుంది, అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇందులో మనం పర్టికులర్గా ఈ బుక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు క్వాలిటీ, ఆ ప్రింటింగ్ క్వాలిటీ చూసినా, కవర్ పేజ్ డిజైన్ చూసినా కానీ చాలా యూనిక్గా కనిపిస్తుంది, చాలా బ్రైట్గా కనిపిస్తోంది. సరే ఈవెన్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మేక బతుకు, అందులో ఒక సాడ్ స్టోరీ ఏదో ఉంది అనుకున్నప్పటికీ, 13 చూసినప్పటికీ, లేకుంటే ఈ నల్ల బంగారం చూసినప్పటికి కూడా అవన్నీ కొన్ని ఫేడ్ అవుట్ అయితే బాగుండి మెమొరీస్ మన దాంట్లోంచి అనే లైక్ బ్యాడ్ మూమెంట్స్ ఉంటాయి. కానీ ఇది మాత్రం చాలా కలర్ఫుల్ బ్రైట్గా ఉంది, కాంట్రాస్ట్ అనేది కనిపిస్తుంది. మనం అందులో ఒక సాడ్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం, విషాదకరమైనటువంటి సంఘటనల గురించి మాట్లాడుకున్నాం, బట్ కవర్ పేజ్ మాత్రం చాలా బ్రైట్గా ఉంది. ఎందుకు? కవర్ పేజెస్ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుంటాను నేను, ఎందుకంటే నాకు పుస్తకం అనేది అందంగా కనిపించాలనుకుంటాను. ఫస్ట్ పుస్తకాన్ని చేతిలోకి, అంటే ఏదైనా సరే మనం ఫిజికల్గా చూసినప్పుడు కూడా మనకి నచ్చాలి కదా. సో పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని పట్టుకున్నప్పుడు, తడివినప్పుడు మంచి ఫీలింగ్ వస్తుంది కదా. ఆ ఫీలింగ్తోనే, అదే మంచి మూడ్తోనే లోపలికి వెళ్తాం మనం పుస్తకం లోపలికి. సో అలా లోపలికి వెళ్ళినప్పుడు లోపల మ్యాటర్ కూడా నచ్చితే టోటల్గా ఓవరాల్గా ఒక మంచి పుస్తకం చదివామనే ఫీలింగ్ వస్తుంది. సో బుక్ డిజైన్ విషయంలో కూడా నేను కొంచెం శ్రద్ధ పెడతానన్నమాట. నాకు ఏదైనా కొంచెం బ్యూటిఫుల్గా చూపించాలి అన్నది ఇష్టం. అంటే మీరు అన్నట్టు లోపల మ్యాటర్ ఎంత బాధగా ఉన్నా దాంట్లో నుంచి హోప్ ఎలాగైతే మనము తీసుకుంటామో పుస్తకం చూడడానికి కూడా నాకు అందంగా ఉండాలి.
అందుకని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్టుగా పుస్తకమే ఒక లైఫ్ ని చూపిస్తోంది కదా, కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉండాలి. అంతే బాధలు ఉన్నా కూడా దాన్ని తట్టుకొని అధిగమించి బయటికి రాగలిగే ఒక చిన్న ఆశ, ఒక చిన్న బ్యూటీని ఏదో ఒకటి ఉండాలి కదా. సో అది పుస్తకంలో కూడా చూపించాలనుకుంటాను. అదే ఎసెన్స్ ఆఫ్ లైఫ్ కాబట్టి. కలర్ల గురించి బ్రైట్నెస్ కలర్ఫుల్ గా ఇది మాట్లాడుకున్న తర్వాత డిజైన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. లైక్ ఒక ఎంబోజ్ అయినట్టుగా చాలా లైవ్లీగా మనం ఎలా అయితే లోపల డిస్క్రిప్షన్లో నేను అక్కడ ఉంటే అనే ఒక ఫీల్ కలుగుతుందో, ఇప్పుడు వీటిని చూసినప్పుడు కూడా టచ్ చేస్తే లైక్ నేను దాన్ని ఫిజికల్గా ఫీల్ అవుతున్నాను అనే ఒక అనుభూతి. సో దీంట్లో ఏంటి మీరు తీసుకున్న జాగ్రత్త అంటే స్పెషల్గా ఏం లేదు. మీరు అసలు ఈ పుస్తకాల డిజైన్ బాగుంది, పట్టుకుంటే ఫీల్ బాగుంది అన్నది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పుస్తకాలు చూసిన తర్వాత నాకు 4-5 పాఠకులు రాసుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను పుస్తకం పట్టుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది అనేది వాళ్ళు నాకు రాసి మెసేజ్ చేశారనమాట. చాలా సంతోషం వేసింది. అంటే సీరియస్గా చదివే పాఠకులు పుస్తకం పైన ఉన్నటువంటి కవర్ పేజీని కూడా ఇష్టపడతారు, దాన్ని కూడా గమనిస్తారు. అంటే అక్కడే ఒక పాజిటివ్నెస్ మొదలవుతుంది కదా. సో అందుకని నాకు మీరు అనగానే కూడా నాకు అది భలే హ్యాపీ అనిపించింది. పుస్తకాన్ని జస్ట్ లోపల మ్యాటరే కాకుండా పైన డిజైన్ కూడా చూసి దాన్ని అంత గమనించి ఆ కలర్ కాంబినేషన్స్ గమనించి పట్టుకొని చూస్తే బాగుంది అని మీరు అనడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఆ ఫీల్ కోసమే నేను కొంచెం వర్క్ చేసా దాని మీద. ట్రూ, ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నట్టుగా. లైక్ అక్కడ లోపల ఏం చదవబోతున్నాము, బయట మాత్రం అంటే చాలా వరకు ఏంటంటే లోపల ఏ మ్యాటర్ ఉన్నా లేకపోయినా పర్లేదులే, బయట మాత్రం చాలా అట్రాక్టివ్ గా పెడితే చాలు బుక్ కొనుక్కుంటారు. జస్ట్ లైక్ కొన్ని సినిమాల్ని కూడా లైక్ ఎంత మనం పబ్లిసిటీ చేసాము, ఎంత గ్లామరస్ గా చూపించాం, లోపల ఏం కంటెంట్ లేకపోయినా అంటే అది కదా పుల్ చేసి తీసుకొస్తుంది అనేది ఒక ఫీల్ అనేది. బట్ ఇది కేవలం నేను ఏదో కంపేర్ చేసి చెప్పానని కాదు, లోపల మ్యాటర్ కూడా చాలా బాగుంది. బయట ఎంత కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో, ఒక రిచ్నెస్ అనేది కనిపిస్తుందో, లోపల ఉన్నటువంటి ఎసెన్స్ కూడా ఒక లైఫ్ కి సంబంధించినటువంటి ఆ ఎసెన్స్ అనేది కూడా బుక్స్ లో కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇన్ని బుక్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత స్వర్ణ గారిలో ఇంకొక కీలకమైనటువంటి ఒక పాయింట్ కూడా ఉంది. ఇంకో కోణం ఏంటంటే తనలో ఒక నటి కూడా ఉన్నారు. చేశారు కదా దొరసాని మూవీలో మదర్ క్యారెక్టర్ చేశారు, హీరోయిన్ మదర్ క్యారెక్టర్. అసలు ఆ ఆఫర్ ఎలా వచ్చింది? అది యాక్చువల్గా ఫేస్బుక్లో గడిగోలు అనే ఒక గ్రూప్ ఉందన్నమాట. తెలంగాణ పదాలు ఇసిరెలు సంస్కృతి అని చెప్పేసి ఒక పేజ్ ఉంది. సుధీర్ కుమార్ తాండ్రా అనే అబ్బాయి, జగిత్యాల అబ్బాయి, అది స్టార్ట్ చేశాడనమాట 6 years బ్యాక్. సో అందులో నేను కొంచెం అప్పట్లో బాగా యాక్టివ్గా ఉండేదాన్ని. అంటే ఇందాక చెప్పాను కదా, నా చిన్నప్పటి జీవన విధానము, మేమేం పళ్ళు తినేవాళ్ళము, ఏం పూలు పెట్టుకునేవాళ్ళము, స్కూల్కి ఎలా వెళ్ళేవాళ్ళము, అక్కడ పండగల గురించి అన్ని అట్లాంటి నాకు గుర్తున్న విషయాలన్నింటినీ సరదాగా అందులో పోస్ట్ లాగా రాసుకునేదాన్ని అనమాట. అలా కేవీఆర్ మహేంద్ర గారు, దొరసాని డైరెక్టర్ గారు, ఆ పేజ్ ఆయన కూడా ఫాలో అయ్యేవారు. సో అలా ఆయన ఫాలో అయినప్పుడు అందులో నుంచి నన్ను ఫస్ట్ ఏమీ నన్ను తీసుకోవాలని ఏమి అనుకోలేదు ఆయన. అలా ఏదో డౌట్ కోసం ఏదో 1-2 సార్లు ఫోన్ చేసి ఒకసారి అడిగారు అనమాట, ఇందులో పెద్దసాని క్యారెక్టర్ అప్పుడు నా కోసమే క్రియేట్ చేశారు నిజానికి, అది కూడా చెప్పారు. అప్పటిదాకా అసలు ఆ క్యారెక్టర్ లేదు ఆ సినిమాలో, వాళ్ళు అనుకున్న స్టోరీలో లేదు. సో అది చూసిన తర్వాత ఆయన మీరు పెద్దసాని క్యారెక్టర్ ఒకటి చేస్తారా దీంట్లో అని అన్నారు. అన్న తర్వాత ఆ చిన్నదే జస్ట్ 2-3 సీన్స్ ఉంటాయి. బట్ ఆ మదర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో సినిమాలో మొత్తంలో ఆ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో డైలాగ్స్ ఏముండవు, జస్ట్ 3 సీన్స్ ఉంటాయి, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం సినిమా అంతా ఉంటుంది. అది నాకు ఆయన చెప్పారు, దానికి కన్విన్స్ అయ్యాను, చేశాను అనమాట. అదొకటే సినిమా లేదు, ఇంకొకటి కూడా చేశాను. ఏంటది? అక్షర్ కుమార్ అని షరతులు వర్తిస్తాయని ఒక సినిమా తీశాడు రీసెంట్ 2 years బ్యాక్ అనుకుంటా. సో అది కూడా ఒక డిఎస్పి క్యారెక్టర్, అది కూడా చిన్నదే. బట్ అక్షయ్ కోసం చేశాను, కానీ నాకు కూడా నచ్చింది, అది నచ్చిన పాత్ర కాబట్టి చేశాను. సో 2 సినిమాలు చాలా పాత్ర. చాలా అది చాలా అంటే కమర్షియల్గా 1-2-3 అడిగారు, బట్ నాకు నో అని చెప్పాను. అంటే డైరెక్టర్స్ అడిగారని చేశానని చెప్తున్నాను, బట్ నాకు కూడా నచ్చడం వల్ల ఆ 2 చేశాను. 3వ సినిమా కూడా ఏదైనా డైరెక్టర్ అడిగినా కూడా నాకు కూడా నచ్చితే చేస్తాను. ఓకే. సో పర్సనల్గా మీరు చదివిందేమో లైఫ్ సైన్సెస్ అండ్ లైబ్రరీ సైన్స్. సరే, లైఫ్ సైన్సెస్ అంటే మనకి లైఫ్ గురించి ఉంటుంది అనుకోవచ్చు, లైబ్రరీ సైన్స్ అంటే బుక్స్ కావచ్చు. ఆ 2 కలిపితేనేనా ఇలా బుక్స్ రూపంలో బయటకు వస్తున్నాయి?
ఆ రెండు కలిపితే కాదులేండి. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. మా ఇంట్లో పుస్తకాలు బాగా ఉండేవి, మా అమ్మగారు బాగా చదివేవారు. మాకు ఒక చిన్న లైబ్రరీ దగ్గరలో ఉండేది. సో లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు, అప్పుడు తెలుసు కదా మీకు, పావుల ₹1 వెళ్ళి పుస్తకాలు తీసుకొని నైట్ అంతా కూర్చొని మళ్ళీ పొద్దున్న నెక్స్ట్ డేకి ఇచ్చేసేయాలి ఆ పుస్తకం. 1 గంట అయినా సరే ఆ పుస్తకం అయిపోవాల్సిందే. ఇప్పటికంటే అప్పుడే బాగా చదివేవాళ్ళు నిజం చెప్పాలంటే. సో అలా పుస్తకాలు చదవడం అనేది నాకు అప్పటి నుంచి అలవాటైంది. రాయాలనే ఆలోచన నిజంగా సీరియస్గా ఎప్పుడు అనుకోలేదు. జస్ట్ 6 years నుంచే కొంచెం సీరియస్ రైటింగ్లోకి వచ్చానమాట. ఇప్పుడు ఇన్ని రకాల బుక్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు వినిపిస్తున్నది కావచ్చు, లేకుంటే మనం చూస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే బుక్స్ ఫిజికల్గా కొని చదివేటువంటి ఆ తరం పోయింది, లేకపోతే ట్రెండ్ మారింది. ఇప్పుడు యూత్ అంతా కూడా మనకు ఆన్లైన్లో ఏదైనా ఉందా, క్రిస్ప్గా ఏదైనా చెప్తున్నారా, అది చెప్తే చాలా అది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అని. 6 books తీసుకొచ్చారు మీరు. మళ్ళీ ఇంకో బుక్స్ తీసుకురావని ఆ ప్రయత్నాల్లో ఉండి ఉంటారు, ఆబ్వియస్గా ఉండి ఉంటారు. ఇవన్నీ అంటే ఒక లెబోరియస్ టాస్క్. ఒక బుక్ తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనం మార్కెట్లో పెట్టాలి, ఆ తర్వాత అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి, పబ్లిషర్ కావచ్చు, మిగతా రాసిన వాళ్ళకి ఇక్కడ అయ్యో అనే ఒక ఫీల్ కలగకుండా చూసుకోవాలి. సేల్స్కి సంబంధించి మాట్లాడుకుంటే అది కష్టంగా ఉంటుందా? నిజంగానే మీరన్న ప్రశ్న ఏంటంటే, ఇదివరకు ఉండేది ఒక 4-5 years వరకు తెలుగులో 1000 కాపీలు అమ్మడం అనేది చాలా పెద్ద టాస్క్, చాలా గగనం అనమాట. ఒక రికార్డ్ అనుకుంటా. చాలా 1000 కాపీలు అమ్మడం అనేది చాలా కష్టం. అంటే మలయాళం చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మలయాళం తీసుకుంటే మేకబతుకు గోట్ లైఫ్ 3 లక్షల పైన కాపీలు అమ్మింది. వాళ్ళ ఏమంటారు, బేసిక్గానే వాళ్ళు మినిమం 20-25 వేలు అమ్మగలుగుతారు మలయాళం, కన్నడ, అదర్ లాంగ్వేజెస్లో. మన తెలుగుకు వచ్చేసరికి 1000 కాపీలు గగనం అనమాట. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక 4-5 years నుంచి కొన్ని మంచి మార్పులు వచ్చినాయి అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు రాస్తున్న ఈ జనరేషన్ పిల్లలందరూ ఇన్స్టాని బాగా వాడుతున్నారు. చాలా బాగా పుస్తకాల సేల్ కోసం, ప్రమోషన్స్ కోసం ఇన్స్టాని వాడుతున్నారు. దానివల్ల కొన్ని పుస్తకాలు లక్షల్లో, వేలల్లో కూడా అమ్ముడుపోతున్నాయి. యంగ్ జనరేషన్ పిల్లలందరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఎగ్జాంపుల్ ఇన్స్టా, అలాంటి వాటిని వాడుకుని మంచి సేల్స్ వస్తున్నాయి. సో మిగతా పబ్లిషర్స్, కొంత ట్రెడిషనల్ పబ్లిషర్స్ కూడా అది ఫాలో అయ్యి, అంటే లైక్ ఇన్స్టాని కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇలా ఫాలో అయ్యి, ఇంకోటి ముఖ్యమైనది వాట్సాప్ బిజినెస్ అని ఒక యాప్ ఉందన్నమాట. అందులో మన క్యాటలాగ్ పెట్టుకోవచ్చు. సో దాని నుంచి కూడా మనం బుక్స్ సేల్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ బాగానే ఉన్నాయి. నేను ఇప్పుడిప్పుడే వీటిని వాడుతూ ఉన్నాను. నాకు ఇప్పుడు ఇంతియానం 2 సెకండ్ ప్రింట్కి వెళ్ళింది, ఆల్మోస్ట్ అది కూడా అయిపోవచ్చింది. మేకబతుకు సెకండ్ ప్రింట్కి వెళ్ళింది, అది కూడా అయిపోవచ్చింది. సో నల్ల బంగారం కూడా ఆల్మోస్ట్ 1000 కాపీస్ వేశాను, అది కూడా దగ్గరకు వచ్చింది. సో బాగానే ఉన్నాయి సేల్స్. అంటే 4-5 ఏళ్ల క్రితం వరకు మీరు చెప్పినట్లు ఉండేది. అండ్ ఇప్పుడు జనరేషన్ పిల్లలు, నేను కూడా చాలా భయపడ్డాను, పుస్తకాల రాయడము, చదవడము మా జనరేషన్తో అయిపోతుందేమోనని. నో, అలా కాదు. చాలామంది పుస్తకాలు కొని చదువుతున్నారు. అది ఒక హ్యాపీయెస్ట్ థింగ్ అనిపించింది. మీరు అన్నట్టు ఓన్లీ ఆన్లైన్లోనే చదవడం కాదు, పుస్తకాలు ఫిజికల్ బుక్ కొని చదువుతున్నారు. వేలల్లో కాపీలు కూడా అమ్ముడుపోతున్నాయి. సో యూజువల్గా మీరు ఇప్పుడు అన్నది అదర్ లాంగ్వేజ్లో బాగా వెళ్తున్నాయంటే, ఈ మాట నేను ఇంతకుముందు కూడా విన్నాను. తెలుగులో చాలా తక్కువ పోతాయండి మేము బుక్స్, తెలుగులో రిలీజ్ చేస్తే వాటి సేల్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి, కష్టపడాల్సి వస్తుంది, దీని బదులు మేము ఇంగ్లీష్లో రిలీజ్ చేసుకుంటే అయిపోయేది అనే భావన, ఆ మాట నేను విన్నాను. మీకు కూడా అదే అనిపించేదా, తెలుగు ఎందుకు అనేది? ఫస్ట్లో కొంచెం నాకు అనిపించింది. స్టార్టింగ్ లిప్తకాలము వచ్చినప్పుడు నాకు 1000 కాపీలకి చాలా టైం పట్టింది అనమాట. సో ఆ తర్వాత నేను అన్నట్టుగా కొంచెం మెల్లిమెల్లిగా ఒక 4-5 ఏళ్ల నుంచి తెలుగు పుస్తకాల సేల్స్ కూడా బాగున్నాయి. అదే రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి అమ్ముతున్నారు, బాగుంది. ఇప్పుడైతే అప్పటికంటే ఇప్పుడైతే చాలా బెటర్గా అనిపిస్తుంది. ఇక ముందు ముందు ఇంకా బాగా అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఓన్లీ తెలుగుయేనా, ఇంగ్లీష్ కూడా ఉందా మీ దగ్గర? బుక్ రాబోతుందా? లేదండి, ఓన్లీ తెలుగు. ఇంగ్లీష్ నుంచి తెలుగు లేదా హిందీ నుంచి తెలుగు. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఏం రాస్తున్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు? నెక్స్ట్ నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, NBT వాళ్ళ కోసం ఒకటి పిల్లల పుస్తకం ఒకటి రీసెంట్గా ట్రాన్స్లేట్ చేశాను. అది ప్రింట్లో ఉందన్నమాట. సో ఇంకో పుస్తకం కూడా NBT నుంచే ఇంకొక ట్రాన్స్లేషన్ వర్క్ ప్రస్తుతానికి చేస్తున్నాను. ఒక 2-3 months పడుతుంది అది బయటికి రావడానికి. సో ఇంతియానం 3 కూడా ఉందా? అంటే ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టే 1 అప్పుడు 2 అనుకోలేదు, 2 అప్పుడు కూడా నేను 3 అనుకోలేదు. బట్ చాలామంది మళ్ళీ 2లో మిస్ అయిన వాళ్ళు అడుగుతున్నారు. సో నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను 3 కూడా.
ఇందులో ఓన్లీ తెలుగు వాళ్ళు రాసినటువంటి కథలే ఉన్నాయా, బయటి వాళ్ళు లేకపోతే ట్రాన్స్లేటెడ్ అవి కూడా ఉన్నాయా? లేదండి, అందరూ తెలుగు వాళ్ళే మొత్తం. కాకపోతే ప్రపంచం మొత్తం అన్ని ప్లేసెస్లో ఉండేవాళ్ళు రాశారు. తెలుగు వాళ్ళే, తెలుగులోనే రాశారు. ట్రాన్స్లేషన్స్ ఏమీ లేవు, డైరెక్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ రాశారనమాట. యాక్చువల్గా ఇప్పుడు మనం స్వర్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఒకసారి తన పేజ్ ఓపెన్ చేసి చూస్తే మీరు డిఫరెంట్ ప్లేసెస్ని ఈ మధ్యన చాలా విజిట్ చేస్తున్నారు. స్కూల్స్కి పిలుస్తున్నారు, లేకపోతే లిటరరీ ఫెస్టివల్స్ అయినప్పుడు పిలుస్తున్నారు, ఈవెన్ ఢిల్లీలో అయినటువంటి వాటికి కూడా మీరు వెళ్ళొస్తున్నారు కదా. అక్కడ ఇంతమంది ఉమెన్ రైటర్స్ని చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా మీకు ఒక వివక్ష అనేది కనిపించిందా, లేకపోతే వాళ్ళు ఎవరైనా ఎస్ మేము ఇలాంటిది ఫేస్ చేసాము, చాలా వరకు ఏంటంటే మెన్కు ఉన్నటువంటి ఫ్రీ హ్యాండో లేకపోతే వాళ్ళకి అంత క్రియేటివ్ మైండ్ లేదనో, లేదు పబ్లిషింగ్ దాకా వెళ్ళినప్పుడు ఇవి అమ్ముడుపోతాయా అనేది ఒక ఫీలో, అలాంటిది ఏమైనా ఫేస్ చేశారా వాళ్ళు? ఉంటాయి, ఉండవని నేను చెప్పను. అంటే నేను ఫేస్ చేయలేదు కానీ చూస్తూనే ఉంటాం కదా. అమ్మాయిలు అనేసరికి చాలా రకాల వివక్షలు ఉంటాయి. ఈవెన్ ట్రావెల్లో చూసుకుంటే మనము మగవాళ్ళు వెళ్ళినంత ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయలేము. ఎందుకంటే మనకి ఇంట్లో బోల్డ్ 1,00,000 సమస్యలు ఉంటాయి, 1,00,000 పనులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ తట్టుకుని ఇవన్నీ మనం ముందే ప్రిపేర్ చేసి ఇంట్లో మనం బయటికి వెళ్ళాలి. ట్రావెల్ చేయడానికే మనకి ఇన్ని ఉంటాయంటే ఇంక పుస్తకం రాయడానికి, పుస్తకం సేల్ చేసుకోవడానికి, ఆ తర్వాత సభల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ రకరకాల వస్తూనే ఉంటాయి. రావని నేను అనట్లేదు, కాకపోతే నేను ఫేస్ చేయలేదు కానీ వస్తూనే ఉంటాయి. వివక్ష అనేది అన్ని రంగాల్లో అందరికీ ఉంటుంది. సో ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్ని చోట్ల వెళ్ళి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరు ఇలా జస్ట్ లైక్ రాసాము, రాయగానే మాకు ఇలా లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి, లేకపోతే మాకు ఈ నేమ్ ఫేమ్ వచ్చింది అని చెప్పుకునే వాళ్ళు చాలా 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 తక్కువ కనిపిస్తారు. ప్రతి చోట స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఫస్ట్ అది స్టార్ట్ అయ్యేది ఇంటి దగ్గర నుంచే. ఏం రాస్తుంది, అవి నిజంగానే వెళ్తాయా లేదా? ఖచ్చితంగా. అసలు రాయడానికి కూడా నిజంగా చెప్తున్నాను కదా, ఒక స్పేస్ కావాలి మనకి. రాసుకునే చాలామంది స్త్రీలకి రాసుకునే ప్లేస్ కూడా ఉండదన్నమాట. అంటే రాయడం అంటే ఊరికనే ఏదో పైపైన చేయడం కాదు కదా, మన మైండ్ సోల్ అన్నీ పెట్టాలి అక్కడ. పెట్టి అన్ని పనులు చేసుకుని ఇంకా జాబ్ చేసే వాళ్ళకైతే ఇంకా కష్టం పాపం. వాళ్ళు ఇంట్లో పనులు చేసుకోవాలి, ఉద్యోగం చేయాలి, మళ్ళీ చాలామంది నాకు ఉద్యోగాలు చేసి చాలా రాసేవాళ్ళ అమ్మాయిలు కూడా నాకు తెలుసు అనమాట. సో వాళ్ళు ఎంత క్యారీ చేయాలి కదా అనిపిస్తుంది అనమాట. స్పేస్ కావాలి వాళ్ళకి ఇంట్లో. మీరు అన్నట్టే చాలామంది మగవాళ్ళు ఏంటి ఏం రాస్తున్నావు, దాంతో ఏమైనా డబ్బులు వస్తాయా పాడా, ఇది కూడా విన్నా నేను. నువ్వు రాస్తున్నావు, ఇంత టైం పెడుతున్నావు, ఏం డబ్బులు వస్తాయి దీనికంటే ఇంకేదైనా చేసుకుంటే వస్తాయి కదా. ఈ మాట కూడా నేను నా ఫ్రెండ్ హస్బెండ్ అనడం నేను విన్నాను. సో ఇలాంటివన్నీ చాలా ఛాలెంజ్ అమ్మాయిలకి. రాసి మళ్ళీ రాయడం ఒకటే కాదు కదా, రాయాలి మళ్ళీ ఆ పుస్తకాన్ని మీరు ఇందాక అడిగినట్టు వెతుక్కోవాలి, పబ్లిషర్ని వెతుక్కోవాలి, దాని సేల్స్ అలా చేస్తే మళ్ళీ బోల్డ్ అన్ని వెనక నుంచి కామెంట్స్ వస్తూ ఉంటాయి అమ్మాయిలకి ఎక్కువగా. సో అన్నిటినీ తట్టుకొని నిలబడాలంటే ఎగ్జాక్ట్లీ. సో మిగతా వాటికి ఎలా సపోర్ట్ ఉన్నప్పటికి కూడా మనం ఒక ఉమెన్ రైటర్గా మనం బుక్ తీసుకురావాలి. అందులో మీరు అనువాదాలు చేశారు, సంపాదకురాలుగా కూడా ఉన్నారు. ఇవన్నీ చేసినప్పుడు సరే ఇప్పుడంటే మనం 6 బుక్స్ చేసాము అని ఒక బుక్ ఉంది. బట్ వెరీ ఫస్ట్ బుక్ రాయాలి అని థాట్ వచ్చినప్పుడు, బుక్ వచ్చినప్పుడు కాదు, రాయాలి అనే థాట్ వచ్చినప్పుడు ఇంటి నుంచి వచ్చినటువంటి సపోర్ట్ ఎలా ఉంది? అసలు యాక్చువల్గా నాకు ఫస్ట్ బుక్ రాయమని చెప్పిందే దిలీప్. నిజంగా చెప్పాలంటే నాకేం ఫస్ట్ రాలే ఆలోచన. తనే పుస్తకాన్ని ఎ బ్రీఫ్ ఆర్ అ బ్యూటీ పుస్తకాన్ని, ఇంగ్లీష్ పుస్తకాన్ని తెప్పించుకొని తను చదివి బాగుంది, ఒక మదర్గా నువ్వైతే దీన్ని బాగా రాయగలవు, బాగా చేయగలవు అన్నప్పుడు అంటే థాట్ నాకు తన నుంచే వచ్చింది. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత నుంచి తన సపోర్ట్ నాకు, అంటే నేను ఇది చేస్తున్నాను, ఇది రాస్తున్నాను అంటే ఓకే ఫైన్ రాయి అంటాడు. సో తన సపోర్ట్ బాగుంటుంది నాకు, వెళ్ళిపోతా రాసుకుంటా అంతే. ఇంకా సో ఒక వైఫ్, ఒక రచయిత్రి, ఆ తర్వాత అనువాదకురాలు, సంపాదకురాలు, ఇవన్నీ పక్కన పెడితే ఒక తల్లి మీరు. సో మీ బాబుకి కావలసినవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఎంత మీరు ఈ లోకంలో మీ లోకంలో మీరు ఉన్నప్పుడు కూడా వాడి భవిష్యత్తు వాడు చూడాలి అంటే అక్కడ సపోర్ట్ అనేది దానికంటే కూడా మీరు వాడి బ్యాక్ బోన్గా మీరు ఉండాలి. నేనున్నాను అనే ఒక భరోసా మీరు ఇవ్వగలగాలి. సో ఇన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అండ్ బాబు మీద ఫోకస్ పెట్టడం ఎలా చేస్తారు? దీనికి ఏంటంటే యాక్చువల్గా నిజంగానే దిలీప్ కొంచెం బిజీగా ఉంటాడు. సో తను స్కూల్కి వెళ్ళే వరకు, స్కూల్కి వెళ్ళిన తర్వాత తను స్కూల్ నుంచి వచ్చినాక ఈ టైం నేను పెట్టుకుంటాను.
ఇక్కడ దీన్ని నేను బ్రేక్ చేయను అనమాట. ఈ టైంలోనే నేను ఏం చేసినా, నేను బయటికి వెళ్ళినా, రాసుకున్నా, ఏం చేసినా, సినిమాలు చూసినా, పుస్తకాలు చదువుకున్నా ఈ టైంలోనే. మళ్ళీ నాకు బాబు వచ్చేసరికి నేను ఫ్రీగా ఉండాలి. తన స్కూల్ నుంచి పుస్తకాల బ్యాగ్తో పాటు బుర్ర నిండా కబుర్లతో వస్తాడు. ఎవ్రీడే వినాలన్నమాట. అమ్మ 10 నిమిషాలు నీతో కూర్చోవాలి, నాకు మనిషి కావాలి అని వచ్చి పక్కన కూర్చుంటాడు. తను చెప్తూ ఉంటాడు అనమాట. సో తన మాటలు వినాలి, తనకి ఏం కావాలో అవన్నీ చూసుకుంటూ ఉంటాను. తను వచ్చిన తర్వాత తనకి టైం నేను పెట్టుకున్నాను. ఈ టైం మాత్రం తనకే, ఈ టైం నాకు. సో లక్కీలీ నా స్పేస్ నాకుంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను బాబుకి ఇవ్వాల్సిన టైం కూడా నేను పెట్టుకున్నాను. సో బాబు ఏమవ్వాలనుకుంటున్నాడు? మిమ్మల్ని చూశారు, దిలీప్ గారిని చూశారు. ఇప్పుడు జస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ కదా. సో నెక్స్ట్ డిగ్రీకి ప్లాన్స్ ఉన్నాయి ప్రస్తుతానికైతే. తను ఇప్పుడు సైకాలజీ చేస్తానంటున్నాడు డిగ్రీలో. ఇంటర్లో హ్యుమానిటీస్ అనమాట. సో లీగల్ స్టడీస్, సైకాలజీ, జాగ్రఫీ, సోషియాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో తనైతే డిగ్రీకి అయితే సైకాలజీ అనుకుంటున్నాడు. సో ఇక్కడే మనం జనరేషన్స్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు, వాళ్ళ సైకాలజీల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్ అంతా ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్కి వెళ్ళాలి, డాక్టర్స్ అవ్వాలి, ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్. బట్ మీ అబ్బాయి మాత్రం హీఈస్ చూసింగ్ ఏ డిఫరెంట్ పాత్ కదా. సో దాన్ని ఎలా కమ్యూనికేట్ చేసుకున్నారు, ఎలా ఓకే అని మీరు చెప్పారు? మీరు రాయడం అంటే రాయొచ్చు, కానీ ఇమాజిన్ ఎనీథింగ్, ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా ఆలోచించవచ్చు, ఏదైనా దాన్ని బుక్ పేపర్ మీద పెట్టవచ్చు. అక్కడ లైఫ్ కదా, అందరూ ఇలా ఇలా ఇవన్నీ ఇవేదో చదువుతున్నారు, వీడేంటి ఇది చదువుతా అంటున్నాడు, ఓ థాట్ వస్తుంది కదా. దాన్ని ఎలా తను కన్విన్స్ చేశాడో మీరు దానికి చెప్పగలిగారా? అసలు ఏం కన్విన్స్ చేయడం ఏమి లేదండి. తను కొంచెం క్లారిటీ ఉంటుంది తనకి. చిన్నప్పటి నుంచి కూడా తను ఒక 3-4 ఏళ్ల పెద్దవాడిలాగానే ఆలోచనలు ఉండేవన్నమాట. సో ప్రతి స్టేజ్లో తనే డిసైడ్ చేసుకున్నాడు. 10th అయిపోయిన తర్వాత నేను ఇంటర్లో ఇది తీసుకుంటాను, నాకు ఈ సబ్జెక్ట్స్ ఇష్టం అన్నాడు. మేమేం మాట్లాడలేదు. సరే ఓకే, నీ ఇష్టం, నీకు నచ్చిందే నువ్వు చదువు. మనం ఏదో ఒక సామెత ఉంటుంది కదా, గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళం కానీ తాగించలేమను. సో అది మాకు తెలుసు బాగా. పిల్లల్ని ఎంత మనం ఫోర్స్ చేసి ఇది చెయ్యన్నా ఏదో చిన్న వంట చేస్తారు, కానీ వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు అది చెయ్యాలనుకున్నాక మనం వెళ్ళి ఇది కాదు నువ్వు ఇది చెయ్యి అని అంటే వాళ్ళు ఇష్టంగా చేయరండి. చేస్తారేమో కానీ వాళ్ళు ఇష్టంగా అయితే చేయరు. సో మేమిద్దరం అయితే ఆ విషయంలో తనకి ఫుల్ నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి అని చెప్పాము. తను చూస్ చేసుకున్నాడు. తను ఏమన్నా అంత పాజిటివా నెగిటివా బాగుంటుందా తన ఇష్టం, అంతే. తనే ఫేస్ చేయాలి. తనకు నచ్చింది తను చూస్ చేసుకున్నాడు, తను ఫేస్ చేయాలి. ఇందులో మేమేమి నువ్వు ఇదే చెయ్యి అదే చెయ్యి అని అనాలని ఎప్పుడూ అనుకోలేదు. ఒక మదర్గా, ఒక రైటర్గా ఇప్పుడు ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్నటువంటి సమాజాన్ని చూస్తే నెగటివ్ థింగ్ అనేది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది అనుకుంటాం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు డిప్రెషన్లు కావచ్చు, డిసప్పాయింట్మెంట్లు కావచ్చు, ప్రెషర్లు కావచ్చు, వీటిని తీసుకోలేకపోతున్నారు, లేకుంటే టూ మచ్ అయిపోతుంది అనేది మాటలు వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ స్టెప్, వాళ్ళన్నా లైఫ్ ఎండ్ చేసుకున్నారు, లేకపోతే ఇంకొకరి లైఫ్ అయినా తీసేస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అసలు చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఎస్పెషల్లీ పిల్లల విషయంలో కొంతవరకు నాకు పేరెంటింగ్ కారణమేమో అనిపిస్తుంది. అంటే పేరెంట్స్ కొంచెం పిల్లలకి టైం ఇవ్వగలగాలనిపిస్తుంది. టైం ఇచ్చి వాడి ఆలోచనలు ఏంటి, వాడు ఎలాంటి అంటే మన సినిమా కూడా చూస్తున్నాం కదా, తెలుగు సినిమాలో, ఇంగ్లీష్ మూవీస్ ఇవన్నీ వచ్చాయి కదా. ఆ సినిమాల్లో పేరెంట్స్ సరిగా టైం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎక్స్ట్రీమ్ డెసిషన్స్, ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. సో ఒక కొద్ది టైం అన్న, రోజు కొద్ది టైం అన్న, మదరో ఫాదరో కొంత టైం ఇస్తే వాళ్ళు విపరీతమైనటువంటి ధోరణులకు అలవాటు పడకుండా, వేరే దారిలోకి వెళ్లకుండా కొంతవరకు మనం ఆపగలమేమో అనిపిస్తుంది నాకు. అది మేజర్ పేరెంట్స్ చేయాల్సింది. ఇంకా మిగతావంటారా అంటే కొంతమంది అలా ఉన్నప్పటికీ ఈ తరం యువత, అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి, మంచి క్లారిటీ ఉంది వాళ్ళకి. ఫ్యూచర్ పట్ల క్లారిటీ ఉంది. వాళ్ళు ఏం చేయాలి, ఎలా చెయ్యాలి అనే వాటి పట్ల వాళ్ళకి మంచి క్లారిటీ ఉంది. ఆ విషయంలో పాత జనరేషన్స్ కంటే వీళ్ళు చాలా బెటర్గా ఆలోచిస్తున్నారే అని అనిపిస్తుంటుంది. అలా కొంత ముచ్చటేస్తుంది కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు. అట్ ద సేమ్ టైం కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు ఇలా అవుతున్నారు. నేను మా ఫ్యామిలీలో కూడా చూస్తున్నాను, ఈ ఎక్స్ట్రీమ్ చూస్తున్నాను, ఈ ఎక్స్ట్రీమ్ చూస్తున్నాను. ఎందుకు అవుతున్నారు అన్నప్పుడు నాకు అనిపించింది అయితే కొంచెం పేరెంటింగ్ అండ్ సొసైటీ చుట్టుపక్కల జరుగుతున్నవి కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. పొద్దున్న లెగిస్తే న్యూస్ పేపర్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, అన్నీ ఎంత ఘోరమైనటువంటి వార్తలు మనం చూస్తున్నాము. సో వాటికి దారి తీసే పరిస్థితుల్ని అంటారు కదా, రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని మొదట్లోనే మనం వాటిని
సెట్ చేయగలిగితే మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకుండా ఉంటారు అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ప్రతిసారి ఇలాంటివి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా సినిమాల వల్ల చెడిపోతున్నారు అనేటువంటి ఒక మాట వస్తుంది. వీళ్ళు ఏం చెప్తారు, అక్కడ సమాజంలో జరిగింది కాబట్టి సినిమాల్లాగానో కథల్లాగానో రాస్తున్నామని అంటారు. ఈవెన్ కథల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా, జరిగినవే చాలా రాస్తాం. ఈవెన్ నేను కూడా చాలా వరకు జరిగిన సంఘటనలతోనే కథలు రాశాను. మీరు సినిమాలకు సంబంధించి రివ్యూస్ కూడా రాస్తుంటారు కదా, సినిమాల మీద కూడా రాస్తూ ఉంటారు. ఇవి చాలా వరకు పబ్లిష్ కూడా అయ్యాయి కదా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో. అవునండి. సినిమాలు అంటే నాకు యాక్చువల్గా సౌత్ ఇండియన్ సినిమాలు అంటే వేరే భాషలు, దక్షిణాది భాష చిత్రాలు, మలయాళం తర్వాత కన్నడ, బెంగాలీ, మరాఠీ, ఆ సినిమాలు కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట తెలుగు సినిమాల కంటే. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఫీల్ అవుతారు. బట్ అంటే నాకు ఆ సినిమాలన్నీ చిన్న చిన్న బడ్జెట్ తీసినటువంటి సినిమాల్లో నాకు లైఫ్ కనపడుతుంది. అంటే నాకు బేసిక్గా ఎలాంటి సినిమాలు ఎక్కువ ఇష్టపడతానంటే ఆర్ట్ మూవీస్ కానివ్వండి, ట్రావెల్కి సంబంధించిన మూవీస్, నేచర్కి సంబంధించి ఏదైనా కనపడితే నేను ఇంకా సినిమా చూసేస్తాను అనమాట. సో ఆ సినిమాలు అవి నచ్చినప్పుడు అందులో కూడా చాలా వరకు హోప్ ఉంటుంది. అందులో కొన్ని మంచి మంచి మూవీస్ ఉంటాయి, అందులో నుంచి ఒక మంచి మెసేజ్ ఉంటుంది అనమాట. సో అది చెప్పడం కోసం అలాంటి సినిమాలని కొన్ని చూస్ చేసుకుని రివ్యూస్ రాస్తూ ఉంటాను. నేచర్కి కనెక్ట్ అయ్యేలా, నేచర్ అంటే ట్రావెల్కి కనెక్ట్ అయ్యి ఒక మంచి మెసేజ్ ఉండాలి. నాకు ఈ మూడు ఉంటే నేను చూసేస్తాను. అది ఏ భాష అయినా పర్వాలేదు, కొన్నిటికి సబ్ టైటిల్స్ లేకపోయినా చూసేస్తాను అంతే. ఓకే. సో ఇప్పుడు ఈ 6 బుక్స్ ఉన్నాయండి. 6 బుక్స్ అనేవి తీసుకోవాలి అంటే అవైలబుల్గా ఎక్కడ ఉంటుంది? బుక్ ఎగ్జిబిషన్స్ అవుతుంటాయి, అక్కడే ఉన్నాయా బుక్ ఫెయిర్లలో? లేదండి, 6 బుక్స్ కూడా మీకు అమెజాన్లో దొరుకుతాయి. తర్వాత అన్వీక్షి పబ్లిషర్స్, నవోదయ పబ్లిషర్స్, పల్లవి పబ్లికేషన్స్, న్యూ విశాలాంధ్ర పబ్లికేషన్స్, సో అన్ని కాక అర్ణవం పబ్లికేషన్స్ అని నాది కూడా ఉందన్నమాట. సో అందులో కూడా దొరుకుతాయి. వాట్సాప్ నెంబర్ ఉందన్నమాట దానికి, సో దాంట్లో కూడా దొరుకుతాయి. సో ఇప్పుడు అన్ని మీరు చెప్పిన ఈ పబ్లికేషన్స్ అన్నిట్లలోనూ ఈ 6 బుక్స్ ఉన్నాయండి. ఉన్నాయి. ఓ అంటే నేను ఏమనుకున్నానంటే ఏదైతే పబ్లికేషన్ ప్రింట్ అయ్యి బయటకు వస్తుందో అక్కడ మాత్రమే ఆ బుక్ ఉంటుందేమో. లేదు, అలా ఏం లేదు. వేరే పబ్లికేషన్ వాళ్ళ దగ్గర కూడా మన పుస్తకాలు తీసుకుంటారు, వాళ్ళు కూడా సేల్ చేస్తారు అనమాట. సో యూజువల్గా ఉమెన్ రైటర్స్ రాసినటువంటి బుక్స్ పబ్లిష్ చేయడానికి కూడా కొంచెం హెసిటేట్ చేస్తారు అనేటువంటి ఒక మాట ఉంటుంది కదా, అందువల్లేనా మీరు కూడా మీ ఓన్ పబ్లికేషన్స్ స్టార్ట్ చేశారు? అలా ఏం లేదులేండి. ఇక్కడ నాకు తెలిసి ఇందులో వివక్ష నేను ఫేస్ చేయలేదు. నాకు తెలిసి కూడా పబ్లిషింగ్ విషయంలో పెద్ద అలాంటి వివక్ష ఏమీ లేదు. నేను నా పబ్లికేషన్స్ పెట్టుకోవడానికి కారణం, ఫస్ట్ అంటే నాకు అప్పుడు ఏం తెలియదు కదా, ఫస్ట్ బుక్ నాది, నాకు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏమీ తెలియదు అనమాట. అప్పుడు పెట్టిందే అర్ణవం పబ్లికేషన్స్. సో మధ్యలో మళ్ళీ నేను ఆ 4 పుస్తకాలు వేరే పబ్లిషర్స్కి ఇచ్చాను. ఇంతియానం 2 అనేది మళ్ళీ నేనే నా సంస్థ నా పబ్లికేషన్స్ నుంచే నేను తీసుకోవాలని జస్ట్ నాకు వచ్చిన ఆలోచన, అంత అంతకుమించి వేరే రీజన్స్ ఏమీ లేవు. సో అర్ణవం పబ్లికేషన్స్ నుంచి వేసాం, అది అంతే. సో ఇప్పుడు మరి నెక్స్ట్ బుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు మీరు? ఎంత టైం పడుతుంది? నెక్స్ట్ బుక్ అంటే అది ఎన్బిటికి చేస్తున్నానని చెప్పాను కదా, కొంచెం టైం పడుతుందండి, 3 months పడుతుంది. ట్రాన్స్లేషన్ అది కూడా. అన్నీ మన భాష, మన వ్యవహారాలు, మన జీవన శైలి, మన ప్రయాణాలు వీటి చుట్టే ఉంటాయా? అంతే. అంటే నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్ ప్రయాణం, జీవితం, అది స్త్రీలకు సంబంధించిందైనా పిల్లలకి సంబంధించిందైనా, వాస్తవంగా నేను చూస్తున్న జీవితం చుట్టూ కథలు రాసినా కూడా నేను అలాగే రాస్తాను. కంప్లీట్గా ఊహాజనితమైనవి నాకు రాదు రాయడం నిజంగా. జరుగుతున్నవి, జరిగినవి, నేను చూస్తున్నవి, నేను విన్నవి, అవి కథల రూపంలో రాస్తూ ఉంటాను. సో కేవలం బుక్స్ కోసమేనా? ఆ తర్వాత ఏమన్నా ఓటీటీలు ఈ మధ్యన కాలంలో వస్తున్నాయి, సీరియల్స్ కనిపిస్తున్నాయి, వెబ్ సిరీస్లు కనిపిస్తున్నాయి, సినిమాలు కనిపిస్తున్నాయి, వీటికి లేదా అసలు? ఏమనుకోలేదు. ఓకే. సో ఇప్పుడు దాకా మీరు రాసినటువంటి ఈ బుక్స్లో అంటే సంకలనాలు ఉన్నాయి కదా, నల్ల బంగారంలో సంకలనం ఉంది, ఆ తర్వాత ఇంతియానం 1, ఇంతియానం 2.0, వీటిలలో ఏదైనా బాగా నచ్చింది, మేము దీన్ని ఏదైనా ఇలా ప్రొడ్యూస్ చేస్తామనో అలా ఏమన్నా వచ్చాయా? రాలేదండి, ప్రస్తుతానికి ఏం రాలేదు. బట్ చాలా మంది మాత్రం ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ బుక్ మీద ఏముంటుంది అనేది. సో ఇంతియానం 3కి ఎప్పటి నుంచి మేము వెయిట్ చేయొచ్చు? మళ్ళీ ఎప్పుడు లైక్ అందులో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు అందులో ఇంక్లూడ్ చేస్తున్నారు? నెక్స్ట్ ఇయర్ అని అనుకుంటున్నాను. కానీ ఈసారి ఏమనుకున్నానంటే, అంటే జస్ట్ ఐడియా, సోలో ట్రిప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అమ్మాయిలు చేసిన సోలో ట్రిప్స్ అంతే.
అంటే ఫ్యామిలీ కాదు, ఆఫీసు కాదు, ఈ రెండిట్లో చాలా వచ్చేసాయి కదా. సో అందుకని అంటే కొంత యంగ్ పిల్లలు బాగా చేస్తున్నారు కదా, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, యంగ్ అని ఏం కాదులేండి. సోలో ట్రిప్స్ చేసిన వాళ్ళల్లో 60+ వాళ్ళు కూడా చాలా మంది సోలో ట్రిప్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మొత్తం సోలో ట్రిప్స్ అనే థీమ్ అనుకుంటున్నాను నెక్స్ట్. యా, సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఈ సోలో ట్రిప్స్ 60+ అనగానే అప్పటిదాకా లైక్ ఒక చట్రంలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒంటరిగా వెళ్ళడానికి ఒక స్కోప్ ఉండదు. మనకి ముందు నుంచి ఉన్న ఫీల్ తండ్రి అడుగుజాడలు, ఆ తర్వాత భర్త, ఆ తర్వాత కొడుకు, ఇలాంటి వాళ్ళు ఎవరో ఒక మొగతోడు అనేది ఉండాలి అనేటువంటి ఫీల్ లేదు. వాటి నుంచి బయటపడి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఒంటరిగా వెళ్ళిపోయి వాళ్ళు ఎంజాయ్ చేసి రావడానికి కాదు, అది ఏదో మిస్ అయింది, దాన్ని మేము చూడాలి అని ఒక దాంతో వెళ్తూ ఉంటారు. వాళ్ళ కోసం కూడా మీరు ఒక బుక్ ని తీసుకురావడం అంటే ఆ థాట్ ఈస్ వెరీ నైస్ అండి. చాలా వరకు ఈ మధ్య మీరు కూడా చూస్తే కరోనా తర్వాత ట్రావెల్ పెరిగింది, అన్ని సౌకర్యాలు పెరిగినాయి, అఫోర్డబిలిటీ పెరిగింది. సో అందువల్ల చాలా మంది స్త్రీలు కానివ్వండి, పురుషులు ఎవరైనా సరే ట్రావెల్ బాగా చేస్తున్నారనమాట. సో అందులో ఈ ఆడవాళ్ళ కోసం ట్రావెల్ మోడ్స్ ఆఫ్ ట్రావెల్ కూడా చాలా పెరిగింది. ఇప్పుడు నేనే ఒక 3-4 ట్రిప్స్ విమెన్ ట్రావెలర్స్తో కలిసి వెళ్ళాను అనమాట. వాళ్ళకి స్పెషల్ ప్యాకేజ్లు, వాళ్ళకి స్పెషల్ బస్సులు అన్నీ వాళ్ళ కోసం చేయడానికి చాలా సంస్థలు ఉన్నాయన్నమాట. సో అది ఈజీ అయిపోయింది ఆడవాళ్ళకి. ఒక్కళ్ళే మేము వెళ్ళినప్పుడు మేమేమైనా ఫ్రెండ్స్తో వెళ్తాం కానీ 60+ వాళ్ళు తెలుసా సింగిల్గా వస్తారు. వాళ్ళు ఒకసారి కూడా కాదు, నేనే అనుకుంటాను, నేనే 3వ సారో 4వ సారో, ఒక ఆవిడ 10 సార్లు, ఒక ఆవిడ 15 సార్లు, అంటే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. 60, 65, 70 ఇయర్స్ వాళ్ళు కూడా నేను చూసాను అనమాట. వాళ్ళు చాలా యాక్టివ్గా, చాలా ఎనర్జెటిక్గా, చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తారు అనమాట వాళ్ళని చూసినప్పుడు. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ మాట కూడా చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఈ ఏజ్ లో ఎందుకులే వెళ్ళడం, ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు అలా అస్సలు అనుకోవట్లేదు, ఏజ్ లో అనుకోవట్లేదు. ఇంకొకటి మీకు ఇంకో విషయం చెప్దాం అనుకున్నాను. ఇంతియానం పార్ట్ 1, పార్ట్ 2 చదివినాక చాలా మంది అసలు రాయని వాళ్ళు రాశారు ఇందులో. ఒకసారి కూడా రాయని వాళ్ళు రాశారు. అసలు ట్రావెల్ చెయ్యని వాళ్ళు, ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఆ సభలోనే అయిపోయినాక, నేను ఇప్పటిదాకా ట్రావెల్ చేయలేదు, నేను అర్జెంటుగా ఒకటి ట్రావెల్ చేసి నేను రాసి మీకు ఇస్తా, నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు తెస్తున్నారు అని అడిగింది. సో నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఇంకా చాలా ఈ బుక్ కి వచ్చేసింది అనుకున్నాను. సో దీనికి కారణం నేను ఒక్కదాన్నే కాదు, స్వర్ణ కిలారి ఒకతే కాదు, 99 మంది రచయితలు ప్లస్ స్వర్ణ కిలారి, 100 మంది కలిస్తేనే ఆ 2 పుస్తకాలు. అండ్ ఫ్యూచర్లో ఒక ట్రావెలాగ్ చూసి, ఒక పుస్తకం చూసి నేను కూడా వెళ్ళాలి, నేను కూడా చెయ్యాలి, నేను కూడా రాయాలి అని అనుకోవడం ఏదైతే ఉందో దానికోసమే ఈ ప్రయత్నం చేశాను. అది నెరవేరింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎగ్జాక్ట్లీ, అంటే వాళ్ళు ఒరిజినల్గా రైటర్స్ అయి ఉండాలి అని లేదు, ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని కూడా లేదు. వాళ్ళ జర్నీ, వాళ్ళు ఇప్పటిదాకా చెయ్యంది ఏదో వెరీ ఫస్ట్ టైం చేస్తున్నారు, దాన్ని నలుగురికి చెప్పాలనుకుంటున్నారు, అదే ప్రయత్నం. అంతే అంతే. ఎందుకంటే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అసలు స్త్రీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ఒక పెద్ద ప్లాన్ చేసుకోవాలి, చాలా ముందు నుంచి ఆలోచించుకోవాలి. బయటికి వెళ్ళిన తర్వాత వెళ్ళినాక కూడా ఆమెకి ఎన్ని సమస్యలు ఎదురవుతాయి, అన్నీ అంత ఈజీగా ఏమి కావు. బయటికి వెళ్ళినాక రకరకాల సమస్యలు, అందులో కుసుమకుమారి మేడం ఒకటి రాశారు, నేను ప్రతి సభలో చెప్తూ ఉంటాను, అది ఆడవాళ్ళకి టాయిలెట్ ఇష్యూ. ఒకసారి వెళ్ళినప్పుడు ఆవిడ ఎంత ఇబ్బంది పడ్డారు ఆడవాళ్ళందరూ. మగవాళ్ళేమో శుభ్రంగా బయటికి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్కి వెళ్ళిపోతున్నారు. ఆడవాళ్ళందరికీ ఏం చేయాలో తెలియలేదు, ట్రాఫిక్ జాము, రోడ్ అంతా ఆగిపోయింది. అప్పుడు వాళ్ళందరూ చున్నీలన్నీ అడ్డంగా పట్టుకొని వాళ్ళు ఆ కార్యక్రమం ముగించారనమాట. సో అది అంటే అక్కడి నుంచి మొదలుపెట్టి, సరే ఇప్పుడు ఫెసిలిటీస్ చాలా మెరుగ్గా ఉన్నాయి అనుకోండి, అలా మొదలుపెట్టి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకెన్ని ఇష్యూస్ ఉంటాయి. 12 దాటిన తర్వాత మగవాళ్ళలాగా మనం వెళ్ళి కెఫేలో కూర్చొని టీ తాగగలమా, ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని మనం తిరగగలమా? సో ఇవన్నీ ఛాలెంజెసే కదా అమ్మాయిలకి. సో కాకపోతే కొంచెం బెటర్ అవుతున్నాయి అని అనిపిస్తుంది, అవ్వాలని, ఇంకా బెటర్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణ గారు. నేను వెరీ స్టార్టింగ్లో చెప్పాను, ఒక ప్రయోగం, ఒక ప్రయత్నం, ఒక ఆలోచన అనేది, దీన్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి, ముందుకెళ్ళండి. మీ నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ బుక్స్ ఫ్రమ్ యూ అండ్ చాలా మందిని ఇలాగే కలుపుకుంటూ ముందుకెళ్ళండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.